ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఆత్మబోధ 36వ శ్లోకం వరకు కిందటి వారం చూసాము. అయితే ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ ఆత్మతత్వం గురించి శంకరాచార్య చెప్పారో అది ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తుల్లో చెప్పడం అంటే ఏంటంటే ఉపనిషత్ ఋషులు దర్శించారు అని అర్థం. సో ఈ విధంగా ఏదైతే నేతి నేతి అంటే మనం ఏదైతే స్థూలంగా చూస్తున్నామో యదృశ్యం తన్నశ్యం అంటారు. యదృశ్యం తత్ నశ్యమేవా అంటే మనకి ఏ స్థూలంగా ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా నశించేవే. మరి స్థూలంగా ఉన్నవి నశించినట్లయితే మరి సూక్ష్మంగా ఉన్నవాటి సంగతి ఏంటి? అవి కూడా నశించేవే. అంటే ఏంటి? స్థూల సూక్ష్మ కారణ అని 3 ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఒక అప్లికేషన్ మనం తీసుకుంటే దానికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఆ రెండింటికి కారణమైనటువంటి కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని కారణ వ్యవస్థ లేదా కారణ అవస్థ అంటారు. అంటే ఒక వ్యక్తిగా చూసుకునేటప్పుడు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. అదేవిధంగా సమష్టిగా చూసుకుంటే కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము ఉంటుంది. అందుకే యావత్తు మ్యాక్రో లెవెల్ ఎలాగైతే ఉంటుందో మైక్రో లెవెల్ అలాగే ఉంటుంది. ఒక సముద్రపు ఒక నీటి బిందువు మనం రుచి చూస్తే ఉప్పుగా ఎలా ఉంటుందో యావత్ సముద్రం అంతా ఉప్పుగా ఉంటుందని తెలుస్తున్నది. కాబట్టి ఈ వెష్టి ఏదైతే ఉందో ఆ వెష్టి స్వరూపము సమష్టి స్వరూపము అభేద అంటే అభిన్నం. అందువలన ఇప్పటి వరకు ఈ స్వరూప తత్వాన్ని అనేక అవస్థాత్రయ సాక్షిగా అంటే దృగ్దృశ్య వివేకము ద్వారా, ఆత్మ అనాత్మ వివేకము ద్వారా, పంచకోశ వివేకము ద్వారా, శరీరత్రయ వివేకం ద్వారా మనం చూసాం. అదేవిధంగా మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఇప్పటి వరకు ఈ మనుష్య శరీరం ధరించి ఉన్నటువంటి మనకి అవగాహన కలిగినప్పటి నుండి ఇన్ని సంవత్సరాల వరకు మనం ఏదైతే చూస్తున్నామో ప్రతి ఒక్కటి మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, థాట్స్ కానీ, అనుభవాలు ప్రతి ఒక్కటి మారుతూనే ఉంది. చేంజింగ్, ఎవ్రీథింగ్ చేంజ్ చేంజ్ చేంజ్. బట్ చేంజ్ని మనం గుర్తించాలంటే ఒక అన్చేంజబుల్ ఎంటిటీ అనేది ఉండాలి. మారుతున్న వాటిని మనము దర్శించాలంటే ఒక మారినటువంటి ఒక సాక్షిగా ఒకటి ఉండాలి. అందువలన ఇంతకీ మారనిదంటూ ఏమి ఉన్నది అని చూసుకుంటే ప్రపంచం నుండి చూసేటప్పుడు మనం దృష్టి వెనక్కి మరలిస్తే శరీరం మనకి ఎన్కౌంటర్ అవుతుంది. శరీరం అనేది మారిపోతుంది.
కాబట్టి శరీరం అనేది మారనిది కాదు. ఆ విధంగా మనం విచారణ చేసి లోపలికి వెళ్తే ఎక్కడైతే ఇంకా ఇది మారుతుంది అని చెప్పడానికి వీలు కాదో, అంటే ఏదైతే మనకి ఒక దృశ్య వస్తువుగా ఇంకా మనకి అనిపించదో, ఏదైతే ఆబ్జెక్టివ్గా మనకు ఉండదో, అంటే ఓన్లీ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ రిమైన్స్. అంటే ఏంటి? ఏదైతే ద్రష్టగా ఉంటుందో దాన్ని సూచే ఇంకొక ద్రష్ట ఉండదు. ద సీయర్ కెనాట్ బి సీన్ అంటారు. అంటే దృగేవ నతు దృశ్యతే. ఈ విధంగా తీసుకుంటే తదేకో వశిష్ఠస్య వక్కేవలో. తద్ ఏదైతే ఒక అధిష్టాన, ఒక స్ఫురణం, ఒక తెలివి, ప్రజ్ఞ, దట్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది అవశేషంగా మిగిలిపోతుంది. యు కెనాట్ నెగెట్, దట్ ఎలోన్ రిమైన్స్. దాన్ని చిత్ అంటారు. ఆ చిత్ అనేది ఉనికిగా ఉంటుంది కాబట్టి అదే సత్. ఆ సత్ స్ఫురిస్తుంది కాబట్టి దాన్ని చిత్ అంటారు. ఎప్పుడైతే మన మనస్సు, బుద్ధి మెల్లగా ఆత్మస్వరూపం అంటే ఆ యొక్క స్ఫురణలో ఎప్పుడైతే లయమవుతుందో అనంతమైన శాంతి మెల్లగా ప్రకటమయ్యి ఆ శాంతి నుండి సుఖం అంటే ఆనందం, ఆత్యంతిక సుఖం అంటారు భగవద్గీతలో. అది ఆనందం, ఆత్మానందం ప్రకటమవుతుంది. దానికి హద్దులు లేవు, అవధులు లేవు, పరిమితులు లేవు. అన్కండిషనల్ బ్లిస్ అంటారు. అది సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆనందం. ఏ ఎఫర్ట్ అక్కర్లేదు, ఏ ప్రయత్నము అవసరం లేదు. దానికి ఎటువంటి అనుకూల పరిస్థితులు కానీ, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. అందుకే మనకి స్పెషల్ ఎక్స్పీరియన్స్, అనుభూతి, మిరాకిల్స్, సిద్ధులు, మహిమలు ఇవన్నీ కూడా ఏం అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ వెనుక ఆ ఆత్మ ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఆత్మ ప్లస్ ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్. అంటే మనం ఇప్పుడు ఒక బుక్ చూస్తున్నాం అంటే ఆ బుక్ ఉంది అనే నాకు ఆ స్ఫురణ కలుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ ప్లస్ కాన్షియస్నెస్, అవేర్నెస్. అంటే మీ యొక్క థాట్స్లో ఆ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నామరూపాలు రిమూవ్ చేస్తే మిగిలేదే శుద్ధమైనటువంటి చైతన్యం. అందుకే హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అని రమణ గీతలో రమణ మహర్షి చెప్పారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆత్మ అనాత్మ వివేకం, ఆ కేవల శుద్ధ చైతన్య నేను తప్ప దానికి ఏమి యాడ్ చేసినా అది అంతా అనాత్మ కిందే లెక్క. అంటే శుద్ధ చైతన్య ఎరుక తప్ప ఏమొచ్చినా అంటే ఆలోచనలు, సంకల్పాలు, బుద్ధి, మనస్సు, రాగ, ద్వేషం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అసూయ, ఇన్ ఆల్ ఎక్స్పీరియన్సెస్, అన్ని అనుభవాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆ ఇన్ అండ్ త్రూ థ్రెడ్ ఏదైతే ఉందో స్క్రీన్, అది ఎప్పుడు వచ్చేది కాదు, పోయేది కాదు. సినిమా తెర పైన, స్క్రీన్ పైన అనేక రకములైనటువంటి ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. ఎపియర్స్, డిసపియర్, ఎపియరింగ్, డిసపియరింగ్, వస్తుంటాయి, పోతుంటాయి. ఆగమ అపాయిన, అనిత్యం. కాబట్టి మనకు ఒక డౌట్ వస్తుంది,
మరి ఈ ప్రపంచమంతా ఒక సినిమా తెరపైన సినిమా లాగా అనుకుంటే ఈ పాపులేషన్ పెరిగిపోతుంది, అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎలా అంటే మనం ఒకటి గమనించాలి. స్వప్నంలో ఎన్ని అనుభవాలు సుఖ దుఃఖాలు మీకు కలిగినా స్వప్నంలో ఉన్నంత వరకు అది సత్యం. స్వప్నం నుండి బయటికి వచ్చిన తరువాత, అంటే మేల్కొన్న తర్వాతనే అది మిథ్యామాయ అని చెప్తారు. ఇది కూడా నీ ఆత్మస్వరూప స్మరణలో ప్రవేశించినంత వరకు ఇది సత్యంగా భాషిస్తుంది. ఎందుకంటే ఆత్మ వెలుగు నిరంతరం ఉన్నప్పటికీ ఈ ఇంద్రియ మనస్సు బుద్ధి యొక్క ఎప్పుడైతే డామినేషన్గా ఉంటుందో ఆత్మ యొక్క ప్రజ్ఞ మనకి అవగాహనకి రాదు. ఎలా? పగటిపూట రాత్రి మనం నక్షత్రాలు చూసాం. పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు కనిపించట్లేదు? సూర్యుని యొక్క ప్రకాశం ఎక్కువ అవడం వలన. అదేవిధంగా నిరంతరము స్వయం ప్రకాశం ఆత్మ చైతన్య స్ఫురణం ఉన్నప్పటికీ అది ఎందుకు అనుభూతిలోకి రావట్లేదు అంటే ఈ బుద్ధి మనస్సు ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం యొక్క డామినేషన్గా అనిపిస్తుంది, కప్పివేసినట్టు. ఆ భ్రమ అజ్ఞానం వలన దానికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని మనము గుర్తించలేకపోతుంది. అందుకే ఎప్పుడైతే మెల్లగా శనై శనైరు పరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ అని చెప్పారు భగవద్గీత. ఈ విధంగా ఎప్పుడైతే వివేకమైనటువంటి బుద్ధితో, అంటే ఈ శ్రవణము మననము ద్వారా కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానిని వాడుకొని మెల్లగా బాహ్య ప్రపంచము, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని అలాగా విడిచిపెడితే మీ మనస్సు కాస్త స్పష్టమైనటువంటి ప్రశాంతత పొందినటువంటి శుద్ధమైన అంతఃకరణగా అయినప్పుడు ఆ శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మ ప్రకాశిస్తున్నది. ఆత్మారామో విరాజతే అంటారు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన అంటారు. అంటే ఈ ప్రకారంగా ఏదైతే ఇప్పటివరకు చెప్పినటువంటి ఏ ప్రకారం ప్రక్రియ ప్రకారం చెప్పారో ఈ విధంగా నిరంతరం అభ్యస్త. అందుకే తచ్చింతనం తత్కథనం అన్యోన్యతత్ ప్రబోధనం ఏతదేవ పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధా అంటారు. తచ్చింతనం, ఆ ఆత్మతత్వం గురించి ఇప్పటి వరకు అయితే ఏదైతే చెప్పారో దాన్ని నిరంతరం చింతన చెయ్యాలి. తత్కథనం, దాని గురించే కథల కథలుగా కుంకలాలుగా దాని గురించే డిస్కషన్. మీరు ఒక సత్సంగం చేసుకున్న తోటి సాధకులు అందరూ కూడాను దాని గురించే చర్చ జరగాలి. అన్యోన్య తత్ప్రబోధనం, ఒకరి ఒకరు సంశయాలు సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా ఆ చర్చ ఉండాలి, సత్సంగం ఉండాలి, ఆ వాదన సంవాదం ఉండాలి. ఈ విధంగా అదొక్కటే ఏదో పరత్వం అంటే కేవలం ఈ సత్సంగమే మీకు పరమ లక్ష్యంగా ఉండాలి. దీన్ని బ్రహ్మభ్యాసం అంటారు. ప్రతి కర్మ, శారీరక వాచక మానసికమైనటువంటి అన్ని కర్మల యందు కూడాను ఆత్మస్వరూప చింతన ఉన్నప్పుడు బ్రహ్మ కర్మ సమాధిన అంటారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఏంటిది బ్రహ్మైవాస్మీతి వాసన, ఇంతవరకు మనకేం వాసనలు ఉన్నాయి? నేను పుత్రుడిని, నేను పుత్రికని, నేను భార్యను, నేను భర్తను, నేను తల్లిని, నేను తండ్రిని,
నేను మేనేజర్ని, నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను వ్యాపారవేత్తను, ఇలాంటి వాసనలు డామినేట్ చేస్తూనే మనకి. ఆ వాసనల ప్లేసులో అహం బ్రహ్మాస్మి అంటే శివోహం, సోహం, శివోహం, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి. ఈ వాసన అన్నమాట. అంటే ఏంటి? ఇంతకుముందు దేహోహం, నేను శరీరము, నేనే ఇంద్రియములు, నేనే వ్యక్తిని, ఈ కుటుంబ యజమానిని, ఈ వాసన ఉన్నది. దాని ప్లేస్లో ఏమొచ్చింది? అహం బ్రహ్మాస్మి, చిదానంద రూప శివోహం, నారాయణోహం అని వాసన రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది? అరతి అవిద్య విక్షేపాన్. అవిద్య వల్ల ఏమవుతుంది? విక్షేపం కలుగుతుంది. ఈ అవిద్య వలన కలుగుతున్నటువంటి మన చంచలం, విక్షేపం అనేది హరతి, నశించబడుతుంది. దేని వలన? అహం బ్రహ్మాస్మి వాసన ద్వారా. అంటే అహం బ్రహ్మాస్మి అనేది అది కూడా ఒక ప్రత్యయమే. అంటే అది కూడా ఒక థాట్, అది కూడా ఒక రకమైనటువంటి ఆలోచనే, వృత్తి. మరి ఇదేం చేస్తుంది? మిగతా వృత్తులు అంటే విజాతీయ వృత్తులన్నిటినీ నాశనం చేస్తుంది. ఎలాగైతే చిన్న చిన్న చేపలను తిని ఒక పెద్ద చేప ఎలాగైతే అన్ని చేపలన్నీ తినేస్తుందో, ఆ విధంగా ఈ అహం బ్రహ్మాస్మి అనే ఒక ఈ వాసన వృత్తి ఏదైతే ఉందో మిగతా వృత్తులన్నింటినీ స్మాష్, డిస్మిస్, డిస్ట్రాయ్. అప్పుడు ఎలాగైతే మనం బెలూన్ అలాగ ఊదుతుంటే పెరిగి 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 అలాగ ఒకసారి లాస్ట్కి ఏమవుతుంది? పేలిపోతుంది. ఆ విధంగా ఈ అహం బ్రహ్మాస్మి వాసన కూడా స్వయంగా తనకు తానుగా జారిపోతుంది. అప్పుడేమవుతుంది? ఇక నేను బ్రహ్మ అనే వృత్తి లేకుండా కేవలం బ్రహ్మగా మిగిలిపోతుంది. ఇంకప్పుడు ఎత్రతు సర్వం ఆత్మ ఏవ అభూత్ తత్ కేనకం పశ్యేత్, కేనకం అభివదేత్, కేనకం జిగ్రేత్, తత్ కేనకం విజానీయాత్, తత్ కేనకం మన్వీత అంటారు. అంటే ఎప్పుడైతే ఒక ఉప్పు బొమ్మ సముద్రం నీటికి భిన్నంగా ఉన్నప్పుడు ద్వైతం, నేను ఉప్పు బొమ్మని, అది సముద్రం. లేకుంటే కెరటం, నేను కెరటాన్ని, అది సముద్రం. కానీ ఎప్పుడైతే సర్వము కెరటములు, బుడగలు, అలలు అన్ని కూడా సర్వం నీరు అయిపోయినప్పుడు ఇంకా కెరటం ఏమిటి, తరంగం ఏమిటి, బుడగలేమిటి? అన్ని ఆభరణాలు బంగారం అయినప్పుడు ఇంకా బ్రేస్లెట్, నెక్లెస్, ఉంగరము, రింగులు ఏముంటాయి? అదేవిధంగా ఇక్కడ అహం బ్రహ్మాస్మి ఏదైతే ఆ వృత్తి తయారైందో ఆ వృత్తి కూడా జారిపోతుంది. ఎందుకు? అంత ఒకటే హోమోజీనియస్ మాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే అంత కేవలం చైతన్యం స్వరూపంతో కూడినటువంటి ఒక ఘనంగా ఉంటుంది, చిద్ఘనం అంటారు. కాబట్టి హరతి అవిద్య విక్షేపాన్. అవిద్య అంటే మీకు తెలుసు, ఏదైతే మనకు ఆవరణంగా అడ్డుకుంటుందో అది అవిద్య. అంటే నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను, నేను నా ఆత్మస్వరూప పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాను అనే ఒక అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆవరణం అంటారు. ఆ ఆవరణం వలన మనకి నేను పరిపూర్ణత పొందాలి అనే ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ కలగడం వలన మనస్సు అనేక పలు విధములుగా పరుగులు తీస్తుంది. దాన్ని విక్షేపం అంటారు. దాని బ్యాక్గ్రౌండ్లో రాగద్వేషాలు దాక్కుంటాయి అన్నమాట. వాటిని మలము అంటారు. సో మల విక్షేప ఆవరణం అంటారు. అందువలన మూలములో ఉన్నటువంటి ఆ మలం పోవాలంటే
నిస్వార్థమైనటువంటి కర్మయోగం చెయ్యాలి. ఇది అంటే మనకి రాగము, అదంటే ద్వేషము. ఎందుకు? ఈ రెండింటి యొక్క సారాంశం మనం తెలుసుకోవాలి. అందువలన ఎప్పుడైతే మనం ఏది చేసినా అంత ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం అన్నారు. అంటే ఇక్కడ మనకి ఒక సందేహం కలుగుతుంది. అంత ఈశ్వరే వ్యాపించి కప్పి ఉన్నది, అంత జగత్తంతా ఈశావాస్యం ఆచ్ఛాదనంగా కప్పబడి ఉంది ఈశ్వర. మరి తేన త్యక్తేన భుంజీత, దాన్ని త్యాగం చేసి నువ్వు ఆస్వాదించు, అనుభవించు. విరుద్ధంగా ఉన్నాయి ఇక్కడ మాటలు. మనం అంతా కూడబెట్టుకుంటే మనం అనుభవించాలనుకుంటాం తప్ప త్యాగముతో అనుభవించడం ఏముంది అంటే, ఋషులు ఏం చెప్తారంటే వాస్తవానికి త్యాగములోనే ఆనందం ఉన్నది, సుఖం ఉన్నది అంటారు. ఎలా? ఒకసారి మనము పున్నమ నాటి అంటే పౌర్ణమి రోజున చందమామను చూసామనుకోండి, ఒక సముద్రం తీరకెళ్ళి ఎక్కడో ఒక నదీ తీరంలో, అద్భుతం అనిపిస్తుంది. బా ఎంత బాగుందో. కానీ ఎవరైనా సరే చంద్రుని మనం ఉంచుకుందామా, మనం ఓన్ చేసుకుందామా, కాపీరైట్ మనం పెట్టుకుందామా అని ఎవరు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేదు. అందరూ చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. కావాలని ఎవరికి మనకి కలగడం లేదు. అదేవిధంగా హిమాలయాలు, ఆ యొక్క ఫుట్ హిల్స్ రేంజ్లోను, హిమాలయ శ్రేణుల్లోను, గంగా తీరములో ప్రాతకాలం ఉదయం సూర్యోదయం అవుతుంటది. అలాగా ఆ పర్వతాల పైన స్నో క్యాప్స్ అంటే మంచు పడి ఉంటుంది, ఐస్ క్యాప్స్ లాగా. దానిపైన సూర్యుని యొక్క ఆ కిరణాలు పడితే ఒక సిల్వర్ లాగా, అంటే ఒక బంగార పూతలా మెరుస్తుంటాయి. నిజానికి ఉదయాన్ని మనం అలా గమనిస్తుంటే అద్భుతమైనటువంటి అనుభూతి, ఆనందం కలుగుతుంది. కానీ ఎవరికి కూడా అవి ఓన్ చేసుకోవాలా, కాపీరైట్స్ పెట్టుకోవాలా, మన ప్రాపర్టీగా చేసుకోవాలని ఎవరికి ఆలోచన రాదు. చూస్తారు, ఆనందిస్తారు. అలా ఎవరైతే ఈ సకల ప్రకృతిని చూస్తాం, అక్కడ పుష్పములు ఉంటాయి, చూసి ఆనందించాలంతే. అవి కట్ చేసుకుని పాకెట్లో పెట్టుకున్నాం, అది తప్పు. అందువలన ప్రకృతిని ఉన్నది ఉన్నట్లుగా ఉంచి ఎవరైతే పూర్తిగా ఆహ్లాదిస్తారో, ఆనందంతో సంతోషిస్తారో, వారికి ఏవి ఓన్ చేసుకోవాలని అవసరమే లేదు. దీన్నే అపరిగ్రహ అంటారు. ఇది చాలా అవసరం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ అవిద్య ఎప్పుడు పోతుందంటే, ముందు ఆ మలం అనేది రాగద్వేషాలు మూలములు ఉంటాయి. అంటే సుప్త చేతన అంతఃకరణలు దాగి ఉంటాయి. సో వాటికి మనం ఏం చేయాలి? పూర్తిగా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు వాటిని పట్టుకొని వాటికి మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఎప్పుడైనా సరే ఎమోషన్స్, మన బలమైన ఎమోషన్స్ ఉంటే వాటి బలవంతంగా ఆపకూడదు. ఒక్కొక్కసారి ఏకాంతంలో వాటిని మనం బహిర్గతం చేసేయాలి. ఒక్కొక్కసారి షాక్ అవుతుంది, ఒక్కొక్క షాక్గా మనకి కన్నీళ్ళు రావు. దాని అర్థం మీరు బాధపడట్లేదని కాదు, కానీ మనసుకి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఆ షాక్ అనమాట. దాన్ని తూష్ణీభావము అంటారు. కానీ మెల్లగా దానికి ఒక టికిలింగ్ లాగా, అంటే ఆ బాధని, దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఒక నిమిత్తం మనం కలిగజేస్తే మొత్తం ఒక్కసారి ఆ భావనలన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఎంతవరకు లోపల దాచుకుంటే అగ్నిపర్వతంలాగా పేలిపోయే అవకాశం ఉంది ఏదో ఒక సమయంలో. కాబట్టి వాటిని కూడా మనం మెల్లగా ట్రీట్ చేయాలి, డయాగ్నిస్ చేయాల్సిందే. అందువలన తర్వాత విక్షేపాన్ మనశ్చంచలం గురించి మనము
భగవద్గీతలోను పతంజలి మహర్షి కూడా చెప్పారు. అభ్యాస వైరాగాభ్యాం తన్నిరోధ అంటారు. ఇప్పుడు అభ్యాసం అంటే నిరంతరము ప్రతిరోజు మీకు ఎప్పుడైతే సాత్వికంగా మనసు ఉంటుందో ఆ సమయం గుర్తించి మీరు కొంత సమయం పాటు మీ ఆత్మస్వరూప తత్వం చింతన అంటే నిధిధ్యాసనం కోసం ఉపయోగించుకోవాలి. ఆ విధంగా మనకు పూర్తిగా ఆ యొక్క రాగద్వేషాల అంతరంలో ఉన్నవన్నీ పోతాయి. అప్పుడు మీరు శ్రవణం మననం ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ నిధిధ్యాసనంతో మీకు మొత్తం డైజెస్ట్ అవుతుంది అనమాట. అంటే మీ స్వభావంగా మారిపోతుంది. అప్రయత్నంగానే సహజ సిద్ధంగానే మీ స్వరూపతత్వం అనేది మీ వ్యవహారిక జీవితంలో కూడాను ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనకు ప్రయోజనం సిద్ధించిందో ఇక నేను బ్రహ్మ అనే ఆ భావన కూడా తెలియపోతుంది. ఎందుకు? ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను మనిషిని అనే భావంతో ఉన్నాను. బయటికి వెళ్ళి ఏ రామారావు, ఏ కృష్ణారావు, నేను మనిషిను, నీకు తెలుసా నేను మనిషిని అన్నాను అనుకోండి, వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అందువలన నేను మనిషినని చెప్పుకుంటే మనకి ఎంత ఒక అపహాస్యంగా ఉంటుందో నేను బ్రహ్మని చెప్పుకోవడానికి కూడా మనము సిగ్గుపడతాం. ఎందుకు? బ్రహ్మస్వరూపం అయ్యే ఉన్నాం ఎప్పుడు కూడా, ఇప్పుడు బ్రహ్మని చెప్పుకోవడం ఏంటి అనేది మనకు అనిపిస్తుంది. అందువలన రోగా నివరసాయనం అంటే మనకు ఒకప్పుడు అనారోగ్యం చేసినప్పుడు మనకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. అవి ఏం చేస్తాయంటే ఆరోగ్యము అనేది మన స్వరూపం, నిత్యం ఆరోగ్యం అనేది మన స్వరూపం. కానీ ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందో ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవడం వలన అనారోగ్యం వస్తుంది. సో దానికి ఒక మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఆయుర్వేద మెడిసిన్. అదేం చేస్తుందంటే మీ అనారోగ్యం అనే దాన్ని సెట్ చేసి స్వయంగా తనంతట తానుగా జారిపోతుంది. అందుకే మనము ఇంకొక ఉదాహరణ చూసాం ఇంతకు ముందు, జలం కథకరేణువతన అంటే జ్ఞానం కృత్వా స్వయం నశ్యే జలం కథకరేణువతన అంటే ఏంటి? ఒకప్పుడు బురద నీళ్ళు తెచ్చేవాళ్ళు, ఎక్కడ చూసినా మంచినీరు దొరికేది కాదు, వర్షాలు. అప్పుడు ఇలాంటి టెక్నాలజీ లేదు, ఈ ఫిల్టర్ సిస్టాలు లేవు. వాళ్ళు తెచ్చి ఒక కథకరేణు అనే ఒక పిండిని, ఆలం పౌడర్ అంటారు, ఆ పిండిని దాంట్లో వేస్తే ఆ మడ్డి వాటర్ అంటే ఆ బురద మురికిది ఆ యొక్క పౌడర్ అలాగా ఆకర్షించేదండి. సో ఆ మలినము ఆ మురికి అంతా ఆ పౌడర్ లాక్కుంటే అలాగ బరువై అడుగు భాగంలో చేరిపోయేది, సెటిల్ అయ్యేది. సో పైన ఉన్నటువంటి నీరు తేట తెల్లంగా స్పష్టంగా స్వచ్ఛమైన నీరు ఉండేది అనమాట. దాన్ని వేరే దాంట్లోకి మనం మార్చుకుంటే ఆ వాటర్ త్రాగడానికి ఉపయోగించేవాళ్ళు. ఈ విధంగా ఆ కథకరేణి ఎలాగైతే ఆ మడ్డి వాటర్ నుంచి ఉన్నటువంటి బురదని ఎలాగైతే లాగేస్తుందో మన అంతఃకరణంలో ఉన్నటువంటి ఈ భ్రమతో కారణమైనటువంటి అజ్ఞానంతో కారణమైనటువంటి అహంకార ఈ భావనలు ఈ వాసనల్ని ఈ అహం బ్రహ్మాస్మి వాసన అనేది నాశనం చేసి వాటిని డిస్ట్రాయ్ చేసి తనంతట తానుగా అది కూడా జారిపోతుంది. వివిక్త దేశ ఆసీనః వివిక్త దేశ ఆసీనః విరాగో విజితేంద్రియః అగో విజితేంద్రియః భావయేదేకమాత్మానం భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీః తమనంతమనన్యధీః అంటే వివిక్త దేశ. వివిక్త దేశ అంటే రహస్యమైనటువంటి నిర్మానుష్యమైనటువంటి ఏకాంత ప్రదేశములు.
అంటే ఈ ధ్యానం ఎక్కడ చెయ్యాలి ఇది ప్రశ్న. మనము మెడిటేషన్ క్యాంపులు అని చెప్పేసి ఓ రిజిస్ట్రేషన్ చేసుకెళ్ళిపోతుంటాం. ఈ క్యాంపుల వ్యాపారం భలే తయారీ, మెడిటేషన్ పేరుతో వ్యాపారం చాలా బాగా జరుగుతుంది, చాలా సమృద్ధిగా వ్యాపారం జరుగుతున్నది. కానీ భగవద్గీతలోను పతంజలి మహర్షి యోగ శాస్త్రంలోను ఏం చెప్పారంటే వివిక్త దేశ అంటే ఏకాంతములో, రహస్యమైనటువంటి ప్రదేశములో, ఎవరికి రెండో వ్యక్తికి తెలియకూడదు. మనం నిధిధ్యాసన ప్రక్రియ నేర్చుకుంటాం గైడెడ్ మెడిటేషన్లో, కానీ తనకు తానుగా ఏకాంతము ఒక రహస్యమైనటువంటి ప్రదేశం ఏర్పరచుకొని దాన్ని శుభ్రంగా పవిత్రంగా తీర్చిదిద్ది అంతఃకరణ శుభ్రత, బాహ్య శుభ్రత అంటే శౌచం అనేది చూసుకొని ఎత్తు పల్లాలు లేకుండా సమతలంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని ఒక అనుకూలమైనటువంటి ఆసనం కూడా ఏర్పాటు చేసుకొని, భగవద్గీతలో చెప్తారు దర్భాసనము, ఒక చర్మము, జింక చర్మము లాంటి చర్మము, దానిపైన వస్త్రం వేసుకొని ఆసనం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అయితే మారుతున్న దేశకాల పరిస్థితుల వలన ఇప్పుడు దర్భాసనము, జింక చర్మాలు అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా ఆసనములు మెండుగా దొరుకుతున్నాయి, వస్త్రంతో చేసి కంబలతో చేస్తున్నారు. ఈ ఆసనాలు బ్రహ్మాండంగా పనికొస్తాయి, ఉపయోగపడతాయి. అలాంటి ఆసనం చేసుకొని స్థిరమైనటువంటి అనుకూలమైన సమయం చూసుకోవాలి. సమయం ఏంటి అంటే మనకి ధ్యానం చేసే సమయం ఎప్పుడు అంటే తమోగుణ ప్రభావం ఉండకూడదు, రజోగుణ ప్రభావం ఉండకూడదు, సత్వగుణ ప్రభావం ఉండాలి. అంటే రాత్రిపూట, అంటే ఈ రోజంతా అలసిపోయి సొలసిపోయి బెంగలు, బెడదులు, కలతలు, ఆందోళన, అలజడులతో నిండిపోతుంది మనసు, అలసిపోతుంది, నిద్రపోతాం. నిద్రపోయేటప్పుడు మనస్సు వాటి నుండి కొంత ఉపశమనం పొందుతుంది. మళ్ళీ మరుసటి రోజు హజల్ బజల్ ప్రారంభమయ్యే ముందు కాస్త సంధ్యా సమయం ఈ మనస్సుకి, ఆ స్థితిలో సత్వగుణ సంపన్నంగా ఉంటుంది మనస్సు. ఆ సమయం పట్టుకొని మనము మనస్సుని ఆత్మచింతన వైపు మరలిస్తే మీరు ధ్యానం చేయగలుగుతారు. ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు మీకు అనేక ఆటంకాలు కలుగుతాయి. మొట్టమొదటి ఆటంకం ఏంటంటే నిద్రపోయే అవకాశం ఉన్నది. ఎందుకు? రాత్రి మిడ్-నైట్ వరకు మనము పడుకోకుండా అలాగ జాగరంగా ఉంటూ మనకు అనవసరమైనటువంటి పనులు చేస్తుంటాం. నిద్ర లేమి వలన మీరు ధ్యానం చేసే సమయంలో నిద్రలోకి జారిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా పూర్తిగా భోజనం చేయకుండా ఆకలిగా ఉన్నా కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. అతిగా భోజనం చేసినా కూడాను అజీర్ణం అంటే డైజెస్ట్ కానటువంటి ఆ భోజనం వలన కూడా మీకు ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు రాత్రిపూట అల్పాహారం లాగా తీసుకోవాలి. సరైన సమయంలో మనకు కావలసినటువంటి నిద్రపోవాలి. మినిమం 6:30-7 గంటల నిద్ర అవసరం ప్రతి ఒక్క ఈ శరీరానికి. అది పూర్తి స్థాయిలో మీరు నిద్ర అందిస్తేనే ఆ శరీరం మీకు సహకరిస్తుంది. అదేవిధంగా ఈ ధ్యానం చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే విక్షేపం. మనస్సు అనేక పరిపరి విధముల్లో పోతుంది. మీరు ఎన్ని పాత్రలు వ్యాసాలు వేస్తున్నారో, నేను తండ్రిని, కొడుకును, తల్లిని, భార్యని, ఇలాంటి అనేక పాత్రలు ఉన్నాయి మీరు పోషిస్తున్నారు. ఈ పాత్రలన్నింటినీ పూర్తిగా త్యజించాలి ధ్యానం చేసే సమయంలో. అంటే మీరు కంప్లీట్గా మానసికంగా సన్యాసి కావాలి ధ్యానం చేసేటప్పుడు. ఈ విధంగా మనస్సు ఎంత మీరు కుదిరిపడుతున్నా
బయటికి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడెప్పుడైతే బయటికి వేరే ఆలోచనలు వెళ్ళిందో వెంటనే దాన్ని పట్టుకొని ఆత్మచింతనలో పెట్టాలి. ఎలాగైతే ఒక పెంకి గుర్రానికి ఎలాగైతే మచ్చిక చేసుకోవడానికి ఒక 4 గోడల మధ్య బంధించి సరైన సమయానికి ఆహారం అందించకుండా ఆ సమయంలో కొద్దిపాటి ఆహారం, కొద్దిపాటి నీరు, అంటే ఎవరైతే గుర్రం పైన స్వారీ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ద్వారా మాత్రమే కొంత గ్రాసం అనేది అందిస్తుంటారన్నమాట. అలాగా తనకి ఎంత ఆకలిగా అలమటించిపోతుంటే తనకు ఆహారాన్ని అందించే ఆ యొక్క యజమాని ఈయనే అని గుర్రానికి ఆ భావన కలుగుతుందన్నమాట. సో మెల్లగా గుర్రం కూడా గుర్తిస్తుంది, నాకు ఇతనే మాస్టర్, యజమాని. సో ఆ విధంగా కొద్దిపాటి స్పేస్ పెంచి 4 సైడ్లు బలమైనటువంటి తాడులు పట్టుకొని కొద్దిపాటి దూరంలో ఆ వ్యక్తిని గుర్రం పైన కూర్చోబెట్టి అలాగ నడిపిస్తుంటారు. అలాగా ఆ బౌండరీస్ పెంచుకుంటూ పోతూ మెల్లమెల్లగా అభ్యాసం చేస్తారు. ఆ తర్వాత ఒక గ్రౌండ్లో ఆ తర్వాత ఎప్పుడైతే గుర్రం అంగీకరిస్తుంది, ఈయనే నా స్వామి, యజమాని అనేటప్పుడు ఆ వ్యక్తి మాత్రమే గుర్రం పైన కూర్చొని రైడింగ్ చేయగలుగుతారు, స్వారీ చేయగలుగుతారు. అదే కొత్త వ్యక్తి వెళ్ళి కూర్చుంటే గుర్రం పడేస్తుంది. ఆ విధంగా మనస్సు కూడా మీరు ఈ గుర్రంకి ఎలాగైతే మనం శిక్షణ ఇస్తున్నామో అదేవిధంగా మన మనస్సుకి మెల్లగా శిక్షణ ఇవ్వాలి. ఈ విధంగా ఆ విక్షేపం అనేది తగ్గిపోతుంది. కషాయం అంటే ఏంటి? అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆ రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములన్నీ ఆ యొక్క ధ్యాన సమయంలో బయటకు వస్తుంటాయి. వాటిని అక్కడికక్కడే కాకుండా ముందు నుండే మీరు వాటి మీద కొంచెం ఏమరపాటుతో జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తున్నప్పుడే వాటి యొక్క ఫీలింగ్స్ని బహిర్గతం చెయ్యాలి, అవి దాచుకోకూడదు. కాబట్టి ఈ కామక్రోధాలు ఇవన్నీ పోవాలంటే పూర్తిగా మీకు ఒక పర్పస్ తెలియాలి. ఎందుకంటే మనం దేని మీదైనా ఏకాగ్రత పెట్టాలంటే మనకు పూర్తిగా ప్రేమ, ఇష్టము, ఆ మమకారం, ఆ మక్కువ కలగకుంటే ఆత్మచింతన వైపు పెట్టడం వీలు పడదు. మనం చూస్తాం, క్రికెట్ మ్యాచ్ కానీ, సినిమా కానీ, మీకు ఇష్టమైనటువంటి ఏదైనా ఆట కానీ, ఏదైనా సరే మీ జీవితంలో ఎప్పుడైతే మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఇష్టపడతారో దాని మీద మీకు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత మనకి దాని యొక్క పర్పస్ తెలియాలి, దాని యొక్క ప్రయోజనం తెలియాలి, అప్పుడే మనము దాని మీద ఇన్వాల్వ్ అవుతాం. ఈ ఆత్మ స్వరూపం వలన మీకు కలిగే గొప్ప లాభం అనంత ఆనందం, అనంతమైన శాంతి, టోటల్ సెక్యూరిటీ, భద్రత, సంపూర్ణ భద్రత. మీకు భద్రత అంటూ ఉన్నదంటే కేవలము ఆత్మ ద్వారా మీకు అసలైనటువంటి భద్రత. బయట ఏ భద్రత లేదు, ఏ ఇన్సూరెన్స్ మీకు నిలబడదు. ఈ విధంగా మనము ఎప్పుడైతే మనస్సుకి శిక్షణ ఇస్తామో మెల్లగా మీలో ఉన్నటువంటి ఆ రాగద్వేషాలు కూడాను అలాగ కనుమరుగైపోతాయి. ఒక్కొక్కసారి ధ్యానంలో మనకి కొంచెం సుఖపరమైనటువంటి అనుభవాలు కనిపిస్తాయి, వస్తాయి. ఇప్పుడు సుఖం ఇది బాగుందని దానికి కూడా మనము తగులుకున్నాం అనుకోని పట్టుకొని అది కూడా ఒక వ్యసనంగా మారిపోయే అవకాశం ఉంది. దాన్ని రసాస్వాదనం అంటారు. సో దాన్ని కూడా మనము వివేకముతో, బుద్ధి ద్వారా మనము దాన్ని పూర్తిగా పరికించాలి, పరిశీలించాలి. ఎలా? ఎందుకంటే ధ్యానములోనే వచ్చే ఆనందము ధ్యానం నుంచి బయట వచ్చిన తర్వాత పోతుంది. అంటే తాత్కాలికం, క్షణికం, పరిమితులే కూడా ఉంది కాలంలో, ధ్యాన సమయంలో. కాబట్టి ఆ స్వరూపము దేశకాలాలకు అతీతము
అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మీరు ఆ యొక్క తాత్కాలికంగా కలుగుతున్న సుఖము కూడా మీరు బానిసలు కారు. వాటిని కూడా విడిచిపెడితేనే ఆత్మ ఆనంద స్థితిలోకి మీరు ప్రవేశిస్తారు. దీన్ని మనము పురాణాలలో క్షీరసాగర మంథనం అంటారు. ఆ మంథనములో మొదట మీకు ఆ యొక్క ఆలాహలం అంటే విషం వచ్చింది. విషం వస్తే మహాదేవ్ శివ దాన్ని తీసుకుంటారు. ఆ తరువాత భయపడి విడిచిపెట్టలేదు, మంథనం కొనసాగించారు. అనేక వస్తువులు వచ్చాయి. కామధేను, కల్పవృక్షము, అప్సరసలు, అనేక ఐరావతము, ఉచ్చైస్రవము అనేకం వచ్చాయి. ఆఖరికి లక్ష్మీదేవి వచ్చింది, ఐశ్వర్యం. అయినా ఆగలేదు. చివరికి ప్రయత్నిస్తే వచ్చిందే అమృతము బాండ. అక్కడ అమృతం అంటే పురాణాల్లో అమృతం అని చెప్పారు, కానీ వాస్తవానికి ఆధ్యాత్మికతలో చూసుకుంటే అదే మీ యొక్క ఆత్మ దర్శనము, స్వాత్మ దర్శనము, ఈశ్వర దర్శనం అంటారు. ఈ విధంగా మరి దాన్ని మీరు ఎప్పుడు ఆ ఆత్మయే నేను అని ఎప్పుడు మీరు ఆలింగనం చేసుకుంటారు? ఎప్పుడంటే వివిక్త దేశ ఆసీన, అంటే నిరంతరము ఏకాంతములో రహస్య ప్రదేశంలో మీరు అభ్యాసం చెయ్యాలి. ఎలాగా? విరాగ విజితేంద్రియ, అంటే పూర్తిగా మన ఇంద్రియములు విచ్చలవిడిగా వదిలేస్తే అవి ఈ విషయ ప్రపంచములో అలాగా సంచరిస్తుంటాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ విషయాల ద్వారా ఈ యొక్క శ్రోత్ర చక్షు ఘ్రాణం ముక్కు రసం జిహ్వ త్వక్ అంటే చర్మము ఇటు ఆ యొక్క విషయాలతో ఎప్పుడైతే సంయోగం చెందుతున్నాయో వాటికి బానిస అయిపోతున్నాం. అందువలన శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమేన భృంగానర పంచవిరంచిత కిం అంటారు. అంటే ఈ 5 ఇంద్రియములు 5 ప్రాపంచిక విషయములతో మనము మమేకమై పరుగులు తీస్తున్న ఇంద్రియములు. ఒక్కొక్క ఇంద్రియానికి బానిస అయ్యి తన జీవితాన్ని కోల్పోయినటువంటి అనేక జీవులు దృష్టాంతాలుగా ఉదాహరణలుగా మనకు ఉన్నాయి. శబ్దం విని ఆ లేడి వేటగాడి చిక్కిపోయి ప్రాణం కోల్పోతుంది. స్పర్శ కోసం బానిసయ్యి ఆ ఏనుగు ఆ వేటగాడికి దొరికిపోతుంది. ఎందుకు? ఏనుగు పట్టడానికి ఒక పెద్ద అఘాతం లాంటి గోతిని తవ్వుతారు, దానిపైన ఎదురు బొంగలు వేస్తారు, దానిపైన పచ్చక బయలు పరుస్తారు. అక్కడ ఒక ఆడ ఏనుగు ఉన్నట్టుగా ఒక పెద్ద బొమ్మలాడి పెడతారు. నిజంగా ఏనుగు ఉన్నదని చెప్పేసి ఆ ఏనుగు అలా గాబరగా వచ్చి అందులో పడిపోతుంది, చిక్కిపోతుంది. ఈ విధంగా శబ్ద స్పర్శ రూప మిడతలు ఉంటాయి. రాత్రిపూట మనం వెళ్తుంటే ఆ వెలుతురికి ఏదో బ్రహ్మాండం అమృతం అని తెచ్చి ఆ వెలుతురు అగ్గిలో పడిపోతుంటాయి, చనిపోతాయి, ప్రాణం కోల్పోతాయి. రస అంటే చేప మీన, అక్కడ గేల ముళ్ళు పెడుతున్నటువంటి ఒక వానపామును చూసి ఏదో పెద్ద మాంసకండరం ఉన్నదని చెప్పేసి చేప వచ్చి పట్టుకొని ఆ ముళ్ళుకి గొంతులో చిక్కిపోతుంది. గంధ అంటే వాసన. ఈ తేనెటీగలు ఏవైతే ఉన్నాయో మధు అంటే ఆ తేనె, ఆ యొక్క పుష్పములలో ఉన్నటువంటి సుగంధాలు ఘ్రాణం చేయడానికి వచ్చి అలాగ మైమరిచిపోయి ప్రాణం కోల్పోతాయి. ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియములకు బానిసయ్యి సర్వనాశనం అయితే మనం 5 ఇంద్రియములకు కూడా బానిసయ్యి, 5 ఏంటి, మరొక 5 కర్మేంద్రియములు ఉన్నాయి, ఒక అంతఃకరణ అంతరేంద్రియం ఉంది. ఈ 11 ఇంద్రియములకు కూడా మనము బానిసైపోతే మన బ్రతుకేమిటి?
మరి మనకి పరిష్కారం ఏమిటి, మన శరణం ఏమిటి? ఏకాదశ వ్రతం. అందువలన ఏకాదశి వ్రతం అంటే ఈ 11 ఇంద్రియములు కూడా సెలవు ప్రకటిస్తే వాటికి ఏదైనా పని చూపెట్టాలి, ఆత్మచింతన వైపు మరలించాలి. దాన్ని ఏకాదశి వ్రతం. మన హృదయస్థములో ఉన్నటువంటి అంతర్యామి ఋషికేశ, దానికి వైకుంఠ అంటారు. సో బాహ్య ప్రపంచంతో మనము ఎక్స్పీరియన్స్ నుంచి వెనక మరలి హృదయస్థములో ఉన్నటువంటి వైకుంఠ యొక్క చింతన చేసే ఆ ఏకాదశి ఇంద్రియములు, 11 ఇంద్రియములన్నీ, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక అంతఃకరణ మనసు కలిపి 11 ఇంద్రియములు కూడాను బయట వస్తువుల ఎక్స్పీరియన్స్ నుంచి వెనక మరలి హృదయస్థములో ఉన్నటువంటి వైకుంఠ చింతనం చేస్తే దాన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ విధంగా విజితేంద్రియ, ఇంద్రియం పైన ఎప్పుడైతే మనము విజయం సాధించామో, మన స్వాధీనంలో ఉంచుకున్నామో, వారిని విజితేంద్రియ అంటారు. అదేవిధంగా తం అనంతం అనన్యధీ. తం అనంతం అనన్యధి అంటే ఇక ఎటువంటి పరిమితులు లేనటువంటి, అంటే పూర్తిగా ఏకాగ్ర చింతనతో, అంటే ఏక భక్తిర్విశిష్యతే, అనన్య చింతయంతోమా అంటే కేవలం రెండో చింతన లేని. తం అనంతం అనన్య దీహి. దీహి అంటే ఆ బుద్ధి వృత్తి. కేవలము మన హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి ఆ ఐ అంటే నేను, దానికి అద్దులు లేవు. అనంతమైన వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మనే బ్రహ్మ అంటారు. కాబట్టి అది ఎలాంటిది? అనంతం అంటే పరిమితులు లేనటువంటి, పరిచ్ఛిన్నం కానటువంటి అనంత స్వరూపం అని అర్థం. అయితే ఏంటది? ఆత్మానం. దాన్నే ఆత్మ అంటారు. మరి ఆత్మ ఏం చేయాలి? భావయే. కేవలం ఏక చింతన, చిదానంద రూప శివోహం శివోహం, ఈ విధంగా ఆత్మానం భావయేత్ అంటే ఆత్మని ఆత్మనా భావయేత్. ఆత్మని అంటే హృదయస్థములో, ఆత్మానం ఆత్మను, ఆత్మన విత్ మనస్ ద్వారా, భావయేత్ స్మరించవలెను అని చెప్పడం. సో ఈ విధంగా ఏమవుతుంది? చివరికి మీ ప్రయత్నపూర్వకంగా మనసు బయటికి వెళ్తే వెనక్కి మరలిస్తున్నారు. అలా ఎప్పుడెప్పుడైతే మనసు బయటికి వెళ్తుందో అప్పటికప్పుడే మనసుని వెనక్కి మరలించి ఆత్మచింతన వైపు పెట్టాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అంటారు. ఎప్పుడెప్పుడైతే మనసు బయటికి లాగుతుందో అప్పటికప్పుడు అక్కడి నుండే మనస్సుని కమియర్ అని ఆత్మచింతనలో ఫీడింగ్ ఇవ్వాలి. మనం ఫీడింగ్ ఇవ్వాలి మనస్సుకి. ఎందుకంటే మనస్సు డల్లగా జడంగా ఉండదు, దాని స్వరూపమే కదలిక. కాబట్టి అది ఒక ప్రవాహం లాంటిది, గంగా ప్రవాహం లాంటిది. ఆనకట్ట అయితే కట్టారు, బ్రిడ్జ్, కానీ ఎక్కడికి మళ్ళిస్తున్నారు నీరు? కాలువల ద్వారా పంట పొలాలు మళ్ళించాలి. అదేవిధంగా మనస్సుని బయట నుండి వెనక్కి రప్పించినప్పుడు దానికి ఒక ఫీడింగ్, ఒక గ్రౌండ్ చూపెట్టాలి. ఏంటి గ్రౌండ్? ఆత్మచింతన. ప్రారంభంలో ఆత్మచింతన మీరు ఎప్పుడైతే దృష్టి పెడతారో దానిని ధారణ అంటారు. ఎప్పుడైతే ఆ తత్వచింతన, ఆత్మచింతన ప్రారంభించారో రెండో రకమైనటువంటి ఆలోచనలు రాకుండా కేవలము ఆత్మచింతన ప్రత్యయ అంటే అసంగ, నిత్య, శాశ్వత స్వరూపము, చిదానంద రూపము, నిర్గుణ, నిష్క్రియ, నిరంజన, సర్వవ్యాపి, అంతర్యామి స్వరూపము, నిత్యబుద్ధ, నిత్యముక్త, అనంతానందము, ప్రేమానందము, ఆత్మస్వరూప స్థితి చింతన మాత్రమే చేస్తే
దాన్ని ధ్యానము అంటారు. మొదట్లో ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది ధ్యానం, తరువాత సహజ సిద్ధం అయిపోతుంది. ఎలాగైతే మనము లోతట్టు ప్రదేశంలో సైకిల్ పెడలేసి ఒక్కసారి వదిలిన సైకిల్ ఎలాగైతే వెళ్ళిపోతుందో, అలాగా మీకు తెలియకుండానే, మీ ప్రయత్నం లేకుండానే బ్యాక్గ్రౌండ్లో చింతనం జరిగితే దాన్నే సమాధి. సమాధి అంటే అనంతం అనన్యధి అన్నారు ఇక్కడ. కేవలము ఆ యొక్క ఆత్మస్వరూప స్థితిలో మనస్సు అనేది సెటిల్ అయిపోయి లయమవుతుంది. ఆ ప్రశాంతత నుండి, శాంత స్వరూపం నుండి ఆనందం ప్రకటమవుతుంది, వ్యక్తమవుతుంది. అప్పుడు మీ యొక్క ఆనంద స్వరూపానికి అవధులు లేవు, అద్దులు లేవు, పరిమితులు లేవు. దాన్ని అనంత ఆనంద స్వరూపం. దాన్ని అనంతం ఆత్మానం భావయేత్, చింతించవలెను, స్మరించవలెను. ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీ భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీ భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఆత్మని ఏవ అఖిలం దృశ్యం ప్రవిలాప్య. ఇక్కడ రెండు పదాలు మనకు తెలియాలి. ప్రవిలాప్య, వివిచ్య, ప్రవిలాప్య. ఫస్ట్ మనము దృశ్య వివేకం చెయ్యాలి. ఏంటంటే దృశ్యము అనిత్యము, అశాశ్వతము, తాత్కాలికం, వస్తుంది పోతుంది. కానీ దాన్ని చూస్తున్నటువంటి ద్రష్ట ఎప్పుడు నిత్యము. రూపం దృశ్యం లోచనం దృకు తదృశ్యం ద్రక్తు మానసం అంటారు. అంటే ఫస్ట్ దృశ్యాలన్నిటినీ చూస్తున్నది ఈ నేత్రము. బట్ నేత్రం చూస్తున్నది మనస్సు, మనస్సు వృత్తులను చూస్తున్నది సాక్షి, సాక్షిని చూస్తున్నది ఇంకేం లేదు. దృగేవనతు దృశ్యతే. అలాగా మొత్తం నేను ఆత్మస్వరూపాన్ని, నేను వేరు, సర్వము జగత్తు, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కూడా దృశ్యమే. ఈ విధంగా వేరు చేస్తే దృగ్దృశ్య వివేకం అంటారు. అయితే ఈ అఖిలము ఈ జగత్ అంతా కూడాను దృశ్యం అన్నాం. అయితే మరి రెండు ఉన్నాయి కదా, ఒకటి ద్రష్ట, రెండు దృశ్యం. అంటే ద్రష్ట అంటే ఆత్మ, దృశ్యం అంటే ఆత్మ కానిది అనాత్మ. రెండు ఉన్నాయి కదా, మరి అద్వైతం ఎక్కడిది అంటే ద్వైతమా? కాదు. మరి ఏంటి? దృశ్యం అనేది, అనాత్మ అనేది వాస్తవంగా సత్యం కాదు. అలా కనిపిస్తుంటాది, ఉంటుంది. సత్యం కాదు, నిత్యం కాదు, శాశ్వతం కాదు. అందువలన త్రికాలాలలో, మూడు కాలాల్లో ఉండకుండా వస్తుంటుంది, పోతుంటుంది. అంటే ఆగమ అపాయన, కమ్స్ అండ్ గోస్, ఆయారాం గయారాం అంటారు హిందీలో. ఈ విధంగా వచ్చిపోయే ఈ దృశ్య ప్రపంచాన్ని మిథ్య అంటారు. అయితే ప్రవిలాపనం ఎలా చెయ్యాలి అంటే, ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచం జగత్తు కంటే మనం భిన్నంగా ఉన్నాము. ఓకేనా? ఉన్నాము. కానీ మనకంటే భిన్నంగా జగత్తు ఉంటుందా? లేదు. ఎలా అంటే, కెరటము కంటే నీరు భిన్నంగా ఉంటుందా? లేదా? ఉంటుంది.
నీరు కంటే భిన్నంగా కెరటం ఉంటుందా? ఉండదు. చైను, నెక్లెస్, బ్రేస్లెట్, రింగు, ఉంగరం ఇవి ఉన్నాయో వాటికంటే బంగారం భిన్నంగా ఉంటుందా లేదా? బంగారం కంటే రింగు భిన్నంగా ఉంటుందా? ఉండదు. మనం స్వప్నం కంటే భిన్నంగా ఉన్నామా లేదా? ఉన్నాం. మనకంటే స్వప్నం భిన్నంగా ఉంటుందా? ఉండదు. ఈ విధంగా ఏదైతే బయట ప్రపంచం ఉంటుందని మనం భావిస్తున్నామో మన దృష్టి అంటే మన ఇంద్రియములకు అతీతంగా ప్రపంచం ఉంటుందా? లేదు. అంటే యావత్ ప్రపంచమంతా కేవలము ఒక రంగులు ఆకారమే. అంటే నేను చూస్తున్న దృష్టి కంటే భిన్నంగా రంగులు ఆకారాలు ఉంటాయా? లేవు. అంటే రంగులు ఆకారాలన్నీ మీ దృష్టిలో లయమైపోయినాయి. నేను చూస్తున్న దృష్టి నా యొక్క చైతన్యం అనే ఎరుక కంటే భిన్నంగా దృష్టి ఉంటుందా? లేదు. అదేవిధంగా చెవుల ద్వారా వింటున్నటువంటి అనేక వస్తువులు శబ్దముల కంటే భిన్నంగా వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఆ శబ్దం అనేది మన వినికిడి శక్తి కంటే భిన్నంగా ఉంటుందా? లేదు. వినికిడి శక్తి మన చైతన్య స్ఫురణ కంటే వేరుగా ఉంటుందా? లేదు. అంటే సకల వస్తువులన్నీ శబ్దముల్లో లయమయ్యాయి, శబ్దములన్నీ వినికిడి శక్తిలో లయమయ్యాయి, వినికిడి శక్తి వచ్చి మీ యొక్క స్ఫురణం ఎరుకలో లయమైనాయి. అలాగే వాసన, అలాగే రుచి, అలాగే స్పర్శ, అలాగే భావనలు, ఆలోచనలు, వీటి అన్నింటి కూడా వెనుక ఉన్న స్ఫురణ కంటే భిన్నంగా ఏవి ఉండవు. వాస్తవానికి ఒకే స్ఫురణ, అవేర్నెస్. ఎవ్రీథింగ్ అపియర్స్, డిసపియర్స్. మరి వీటి వెనక ఉన్నటువంటి ఆ ఎరుక మారుతుందా? భిన్నంగా ఉంటుందా? ఒకటిగానే ఉన్నదా? ఒక్కటిగానే ఉన్నది. ఇవన్నీ కూడా ప్రవిలాపనం అన్నమాట. అంటే ప్రపంచమంతా ఇంద్రియముల్లో లయమైతే ఇంద్రియములు మనస్సులో లయమయ్యి, మనస్సు బుద్ధిలో లయమయ్యి, బుద్ధి మీ యొక్క ఎరుకలో లయమైంది అన్నమాట. దీనినే ప్రవిలాపనం అంటారు. ప్రవిలాప్య ధియా సుధీహి అంటే బుద్ధి ద్వారా ఎవరైతే ఆ వివేకవంతులు అంటే ఏంటి? ఎవరైతే పూర్తిగా వివేక వైరాగ్యం సమాధి షట్క సంపత్తి ముముక్షత్వం కలిగి ఉన్నటువంటి ఆ సాధకులు, ఆ వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధి ద్వారా త్రూ వివేకం అంటే శ్రవణ మననము ద్వారా ఏదైతే తెలుసుకున్నారో ఆత్మస్వరూప తత్వము, వాళ్ళు ఏం చేస్తారు? ఈ దృశ్య ప్రపంచం అంతా కూడాను మీలోనే లయమైపోతుంది. ఏ విధంగా? ప్రవిలాప్య ప్రక్రియ ద్వారా. ఆత్మని ఏవ అఖిలం జగత్, దృశ్య జగత్ అంతా ప్రవిలాప్య. ఏ విధంగా? ధియా అంటే బుద్ధి ద్వారా. ఎవరు? వివేకవంతులు. వివేకమైనటువంటి బుద్ధి ద్వారా సకలం దృశ్య ప్రపంచం అంతని ఆ యొక్క ఆత్మలో ప్రవిలాపనం చేస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆత్మానం అనేది నిర్మల ఆకాశవత్ అంటే ఎప్పుడైతే మేఘము ఆవరించుకున్నటువంటి అన్ని చల్లా చెదిరైపోయి స్వచ్ఛంగా స్పష్టంగా ఆ యొక్క ఆకాశం ఎలాగైతే నిర్మలంగా ఎటువంటి మలం లేకుండా ఉంటుందో ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క ఆత్మ జ్యోతి ప్రకాశం అనేది అలాంటి ఆత్మానము భావయేత్ సదా భావయేత్ అంటే సదా ఎల్లప్పుడూ ఆ నిర్మలమైనటువంటి నిరంజనమైనటువంటి నిర్గుణమైనటువంటి నిష్క్రియ అయినటువంటి నిర్విశేషమైనటువంటి ఆత్మస్వరూప తత్వాన్ని
సదా భావయేత్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆ దృశ్య ప్రపంచం నుంచి వాటికి వెనక ఉన్నటువంటి సాక్షి వైపు దృష్టి మళ్లించారో ఆ దృశ్య ప్రపంచం అనేది మీలోనే లయమైపోతుంది. ఎలా ఎలా అంటే మనం స్వప్నం కలగంటున్నాం. కలలో మనకి అనేక రకాలైనటువంటి ఘోరమైనటువంటి మంచివి చెడువి అనేక అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి పులి వెంట పడుతుంది. అప్పుడు తప్పించుకోలేక నానా యాతనల అవస్థలు పడుతుంటాం. కానీ అవన్నీ కూడా ఒక్కసారి లేచినప్పుడు దాని నుండి బయటికి లేచామనుకుని ఏమవుతుంది? అంత కూడా మీలోనే ప్రవిలాపనం జరుగుతుంది. అందుకే ఆ నిద్ర మత్తు నుండి మనము లేవాలి. అంటే స్వప్నం నుండి ఎలాగైతే నిద్ర నుంచి లేచామో ఇప్పుడు మనం చూస్తున్నామనే భ్రమలో ఉన్నాం తప్ప మనం కూడా ఈ రాగద్వేషాలు అజ్ఞానం అనే ఈ నిద్రమత్తులోనే ఉన్నాం. మనం ఈ మత్తు నుంచి లేవాలని ఉపనిషత్తులు ఏమన్నాయి? ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవర నిబోధత, శురస్యదార నిశితా దురత్యయ, దుర్గం పతస్తత్ కవయో వదంతి అని చెప్పారు. అందువలన ఎరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్ అని వివేకానంద స్వామి అంటారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ భ్రమలో ఉన్నటువంటి ఈ భ్రమ అనే నిద్ర నుండి మనము మేల్కోవాలి. ఈ విధంగా నిర్మల ఆకాశం అనేది మన ఆత్మస్వరూపానికి ఒక దృష్టాంతంగా చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకం చదువుతున్నాం. 40వ శ్లోకం. రూపవర్ణాదికం సర్వం, రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్, విహాయ పరమార్థవిత్ పరిపూర్ణచిదానంద, పరిపూర్ణచిదానంద స్వరూపేణావతిష్ఠతే, స్వరూపేణావతిష్ఠతే. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణచిదానంద స్వరూపేణావతిష్ఠతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.